ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఈ యొక్క నెలలో చివరి ఆదివారం దేవుడు అనుగ్రహించిన దినము. దీని యందు మనం ఉత్సహించి సంతోషించే విధముగా అందరం రెండు చేతుల ఆకాశం ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. 7 సంవత్సరాలు ఆయన చూపించిన కార్యములు, ఆయన చేసిన మేళ్లను తలంచుకుంటూ ఏమర్పించగలమయ్యా? రక్షణ పాత్ర నిన్ను చేతబూని మిమ్మల్ని ఆరాధిస్తామయ్యా. స్తుతులకు పాత్రుడా, ప్రేమమయుడా, అతిశ్రేష్ఠుడా, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, సత్యస్వరూపి, సర్వాంతర్యామి, సర్వకృపానిధిగు మా తండ్రి, నీకు నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయమందు ప్రభా తండ్రి, ఈ చివరి ఆదివారంలో ప్రభా తండ్రి, మేమందరము ఏకముగా కూడి సంఘముగా నిన్ను స్తుతించడానికి ఇస్తున్న కృపను బట్టి వందనాలు. అవునయ్యా, అనేక మంది దినాన్ని చూడలే గతించిపోయినప్పటికీ ప్రభా, వారికంటే మంచి వారము కాదు, గొప్ప వారము కాదు, కానీ కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవ రెక్కలో నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. దినము వెంబడి దినము, సంవత్సరం వెంబడి సంవత్సరము నీ దయా కిరీటముగా మా జీవితంలో, సంఘ కుటుంబ జీవితాలలో అనుగ్రహిస్తున్న దేవా, నీకు వందనాలు. ప్రతి ఒక్క కుటుంబం ప్రభా తండ్రి విరిగి నలిగిన హృదయముతో వచ్చిన్నారు. నీకు ఇష్టమైన బలిగా స్తుతి ఆరాధన నైవేద్యమును అందుకోమని వేడుకొడుచున్నామయ్యా, నీకు స్తోత్రములు. ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటున్న సమస్య నుండి విడుదల దయచేయమని అడుగుతున్నాం. మరి భార్య భర్తలకు మధ్యలో లేని ప్రభా తండ్రి సత్సంబంధాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. వారికి ప్రభా ప్రేమకు ప్రతిరూపముగా ప్రభా తండ్రి సమస్తము సమకూర్చమని అడుగుతున్నాం. భార్య భర్తలు ఏకముగా ఉండడానికి కృప చూపించండి. తల్లి బిడ్డలు ఏకముగా ఉండడానికి కృప చూపించండి. తండ్రి పిల్లలు ఏకముగా ఉండడానికి కృప చూపించండి అయ్యా, నీకు వందనాలు. కుటుంబం అంతా కలిసి ఉండడానికి కృప చూపించండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటున్న వేదన నుండి విడుదల దయచేయమని అడుగుతున్నాం, బలపరచమని అడుగుతున్నాం. అదేవిధంగా యవనస్తులు ప్రభా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు, ప్రభా తండ్రి స్థిరమైన ఉద్యోగముల కొరకు, స్థిరమైన వ్యాపారముల కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రభా నీ కార్యము జరిగించండి. స్థిరమైన వాటిలో మీరు నడిపించమని అడుగుతున్నాం అయ్యా, నీకు వందనాలు. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహములు జరిగించమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. నీ చిత్తంలో ప్రభా తండ్రి సమస్తము సమకూర్చి నడిపించమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభా తండ్రి ప్రభా ఇంకా అనేక మంది స్త్రీలు ప్రభా తండ్రి, పురుషులు, కుటుంబాలు ఆర్థిక అవస్థలో ఉంటుండగా ప్రతి విధమైన ప్రభా రెండు సమస్యల నుండి విడుదల దయచేసి ప్రభా ప్రతి ఒక్క కుటుంబం ప్రభా తండ్రి తలగా ఉంచి నడిపించమని అడుగుతున్నా ప్రభా. సంఘంలో ఉన్న వారందరూ ప్రభా తండ్రి నీ మందిరమునకు, సంఘమునకు, సమాజానికి ఉపయోగకరమైన బిడ్డలుగా ఉండి నడిపించమని అడుగుతున్నామయ్యా, నీకు వందనాలు తండ్రి. తీసుకొచ్చిన విరాళాలను బట్టి రావాల్సిన దీవెన ప్రతిఫలము దయచేయమని అడుగుతున్నాం. యానివర్సరీ మీటింగ్కి ఇంకా ఇవ్వనున్న వారందరినీ బలపరచండి, వారి చేతులను బలపరచండి. హృదయంలో ప్రభా తండ్రి నీవు విత్తనము నాటమని అడుగుతున్నాం తండ్రి. నీ కొరకు ప్రభా ఇస్తున్నామని ప్రభా తండ్రి వారు ధారాళముగా ఇచ్చి నేను ఘనపరిచిన కృప చూపించండి అయ్యా, నీకు వందనాలు ప్రభా తండ్రి. ఈ యొక్క కూడిక ప్రారంభిస్తుండగా ఆదరించి అంతవరకు మర్యాదను క్రమమును నీ నామ మహిమార్థమే జరిగించి నడిపించమని, సాయంత్రం జరుగుతున్న యానివర్సరీ మీటింగ్ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. ప్రతి విధమైన సాతాను బంధకములు, సాతాను కార్యములు ఇప్పుడు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం. ప్రతి విధమైన వర్షమా ఇప్పుడే, ఆనాడు ఏలియా వంటి స్వభావము గల మనుష్యుడే ఆయన ప్రార్థన చేయగా ప్రభా తండ్రి వర్షము కురవమంటే కురిసింది, ఆగమంటే ఆనింది ప్రభా. ఈరోజు ప్రభా నీ యొక్క అభిషక్తునిగా ప్రార్థన చేస్తుండగా ప్రభా వర్షము కురవకుండా ప్రభా తండ్రి వర్షము ఆగిపోవునుగాక, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆగిపోవునుగాక తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ యొక్క కూడిక సాయంత్రం జరగనున్న యానివర్సరీ మీటింగ్లో అద్భుతములు మేము చూచుదుముగాక, నీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ దీవెనకరముగా, మేలుకరముగా వర్తమానంతో నింపబడి ప్రభా తిరిగి వెళ్ళుటకు, సమృద్ధి అయిన ఆహారము మేము వాళ్ళకి అందించటకు కృప చూపించమని అడుగుతున్నాం. పౌష్టికముగా అదేవిధంగా ఆత్మీయముగా ప్రభా ఆహారము వారు భుజించి ప్రభా తండ్రి సమృద్ధితో వాళ్ళు తిరిగి వెళ్ళడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. ఇంకా అనేకమైన ఆర్థిక వనరులు అవసరమై ఉంటుండగా ప్రభా తండ్రి మేమైతే నీ యందు ప్రభా తండ్రి ఆనుకుని ఉన్నాం. నీ పైన ఆనుకుని వారిని పూర్ణ శాంతి కలగానిగా చేస్తా అని చెప్పిన దేవుడు ప్రభా తండ్రి. టెన్షన్తో ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబం నుండి ప్రభా తండ్రి శాంతితో నడిపించమని అడుగుతున్నాం తండ్రి, నీకు వందనాలు. మందిర నిర్మాణం నిమిత్తం స్థలము సిద్ధపరచబడునుగాక ప్రభా తండ్రి. ఈ సంవత్సరాంతంలో మేము స్థలములో అడుగు పెట్టి పునాది వేయుదుముగాక ప్రభా. విశ్వసించి ఏది అడిగినను అది మీరు పొందుకుంటారని వాగ్దానం ప్రకారంగా ప్రభా మేము విశ్వసించి అడుగుతున్న దాన్ని సంపూర్ణ సంఖ్య అయిన 7వ సంవత్సరంలో మాకు దయచేసి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. నీ యొక్క బిడ్డను ప్రభా, నీవిచ్చిన బిడ్డకు ప్రభా తండ్రి ప్రభా, నా కుమారునికి ప్రభా తండ్రి ఆ యొక్క కిడ్నీ స్వెల్లింగ్ నుండి సంపూర్ణమైన విడుదల కలుగును గాక. యెహోవా రాఫా స్వస్థపరచువాడవు, ఏ విధమైన ఆపరేషన్ అవసరం
లేకుండానే నీ కార్యము నెరవేర్చమని అడుగుతున్నామయ్యా. నీ కార్యము వెల్లడగుడ త్వరనే మేలు కలుగుతుందండి ప్రభా. నీవు కార్యము జరిగించగా త్రిప్పివేయువాడు ఎవడు లేడని కనుక ప్రభా తండ్రి నీ కార్యము జరిగించి నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభా. ఈరోజు ప్రభా తండ్రి ఉదయ కాలమున మరియు సాయంకాలమున దివారాత్రములు నిన్ను ధ్యానించుచు ఆరాధించుచు మహిమపరచుచు ప్రార్థించుచు ప్రార్థనలకు జవాబును మేము పొందుకున్నట్టుకు కృపను చూపించమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు. అదేవిధంగా ప్రభా దైవ సేవకులు ఇరువురిని బలపరచమని అడుగుతున్నాం ప్రభా. నీ యొక్క ఆత్మను దయచేయమని అడుగుతున్నాం. అదేవిధంగా దైవ సేవకుల ప్రయాణంలో దారిలో ఉంటుండగా ప్రభా తండ్రి క్షేమకరమైన ప్రయాణము దయచేసి వర్తమానికులను నడిపించమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు. అదేవిధంగా ప్రభా నీ యొక్క కూడికను ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభును ప్రియరక్షకును తిరిగి నాన్న రారాజైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో బ్రతిమలాడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇది పాటల కొరకిన సమయం. మనం మొదలైన కోయిరువారు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహింపరుస్తుండగా వారితో కలిసి దేవుని స్తుతిద్దాం, మహింపరుద్దాం. ఈ సమయాన్ని శ్రీనివాస్ గారికి మరి బృందంకి అప్పగిస్తున్నాం. దయచేసి త్వరగా వచ్చింది మీరు పాటలు గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడిచ్చిన యొక్క పరిశుద్ధమైన దినమున్న ఆయన సన్నిధిలోకి మందరం కూడా ఆయన ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మనం ఎన్ని విధాలుగా ఆయన స్తుతి అర్పణ చేసిన ఆయన రుణం తీర్చిన మనం ఇచ్చిన గొప్ప అవకాశాన్ని ఆయన సన్నిధిలో మనందరం కూడా కొన్ని పాటలు పాడుతూ దేవుని మహింపరుచుకుందాం. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాదా నా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును అని కీర్తన పాడుకుంటూ అందరికి వచ్చిన కీర్తన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన స్వరాలిప్పుతూ సంఘమంతా ఏకస్వరముగా పాడుతూ దేవుని మహింపరుచుకుందాం. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. అందరూ చప్పట్లు కొట్టు. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, ఏ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదియో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. మనిషినై దుఃఖాతిలో ఏ తోడుగానని నాకు, ఏ మౌదును
రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. మనుషులు ఈ వైరులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం వేగదయ్యా. ఈ మనసులు ఈ వైరులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం వేగదయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా. నాకేమి స్పృహలే కోసావయ్యా. ఈ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా. ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. కలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలావయ్యా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలావయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా. ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కనులు నాకు నిరతము నిన్ను చూడ అని కీర్తన అందరికీ వచ్చిన పాటైన పాత పాటలు అందరం మర్చిపోతూ అవన్నీ సైడ్ పెడుతున్న ఈ రోజుల్లో ఆయన ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఆయన ప్రతినిత్యం మనం చూస్తూ ఆయన ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో అందరం కూడా సంఘమంతా ఏకస్వరముగా పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయం రేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగి దాసుడ నన్ను చూడని. ప్రభు యేసు నా రక్షక, నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఓమేగయు నీవే
చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమార చూసి బహుధన్యుడాయి ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమార చూసి బహుధన్యుడాయి ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. అందరూ చప్పలు కొడుతు ప్రతి ఒక్కరు కూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగితి దాసుడని చూడనిమ్ము. మోసపోతి నేను దృష్టి తొలగితి దాసుడనను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్పాయు నీవే ఒమేగాయు నీవే అల్పాయు నీవే ఒమేగాయు నీ. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. హల్లెలూయా హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన దినము. దేవుడిచ్చిన మనకి ఈ దినాన్ని బట్టి మనందరం కూడా దేవా ఈరోజు మా అందరితో మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. నాలో ఏమైనా పాపం ఉన్నదా, నాలో ఏమైనా దోషం ఉన్నదని మన స్వరాలిపుతూ దేవుని మనసారా మహిమపరుచుకుంటూ పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం.
యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా, నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా. పాపము క్షమించి దోషము తొలగించి, పాపము క్షమించి దోషము తొలగించి, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. చెప్పలేని బాధలు ఎన్నో హృదయము నిండా ఉన్నవి దేవా, చెప్పలేని బాధలు ఎన్నో హృదయము నిండా ఉన్నవి దేవా. నీకు మరుగైనవి ఏమియో లేవు నా యేసయ్యా, నీకు మరుగైనవి ఏము లేవు నా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. తల్లివి నీవే, తండ్రివి నీవే, బంధువు నీవే, స్నేహము నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, బంధువు నీవే, స్నేహము నీవే. కరుణించవా యేసయ్యా, నన్ను కాపాడవా యేసయ్యా, కరుణించవా యేసయ్యా, నన్ను కాపాడవా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా, నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా. పాపము క్షమించి దోషము తొలగించి, పాపము క్షమించి దోషము తొలగించి, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా.
మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఇంతవరకు మనలందరిని కూడా సజీవంగా ఉంచుతూ మన సంఘాన్ని అంచెలంచెలుగా హెచ్చిస్తూ దీవిస్తూ, నా యేసు మంచివాడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు అని కీర్తన పాడుకుంటూ అందరం కూడా మహిమపరుచుకుందాం. మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. ఆశ్చర్య కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే, మహాశ్చర్య కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే. ఆయన బాహుబలముతో మనకు విడుదల దయము అందించెను, ఆయన బాహుబలముతో మనకు విడుదల దయము అందించెను, తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. పరాక్రమ కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే, పరాక్రమ కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే. ఆయన శుద్ధుడు, గనుడు, విజయవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆయన శుద్ధుడు, గనుడు, విజయవంతుడు, ఆశ్చర్యకరుడు, పాపాన్ని గెలిచిన, మరణము జయించిన శక్తిమంతుడు, నీకై నాకై ప్రాణం పెట్టిన ప్రేమామయుడు, పాపాన్ని గెలిచిన, మరణము జయించిన శక్తిమంతుడు, నీకై నాకై ప్రాణం పెట్టిన ప్రేమామయుడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు, నా యేసు మంచివాడు, 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 నా యేసు మంచివాడు.
బిగ్గరగా చప్పులు కొడుతూ దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. అందరం లేచి నిలబడినట్లయితే ఈ సమయంలో కీర్తన గ్రంథం నుండి 118వ కీర్తన, నూట 18వ కీర్తన 1 నుంచి 15 వచనములు మన మధ్య నుంచి నా రాజు వచ్చి చదివి వినిపిస్తారు. చదివిన మాటను తిరిగి చెప్పవలసింది మనం చేస్తున్నాం. కూనరాజు తను చదివిన మాటను తిరిగి చెప్పవలసింది మనం చేస్తున్నాం. అందరూ మీ లేఖన భాగం నుండి కీర్తనల గ్రంథము 118వ కీర్తన 1 నుంచి 15 వచనములు చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. కీర్తనలు 118 1 నుంచి 15 వరకు చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచెను. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇజ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిల్చునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిల్చునని యెహోవా యందు భయభక్తి గల వారు అందురుగాక. ఎరుక నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహాకరై ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మలము చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీగ వలె నా మీద ముసిరి ఉన్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన ఉసాసునాదము వినబడను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఇది సాక్ష్యాల కొరకైన సమయము. దేవుడు మీ జీవితంలో చేసిన మేలును, ఉపకారాలను సాక్షి రూపంలో పంచుకోదలుచుకున్న వారు మీ సాక్ష్యాన్ని వచ్చి తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. రండి. దేవుని నామానికి వందనాలండి.
అయ్యగారికి అమ్మగారికి వందనాలు. బెన్నీ బాబు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. సాక్ష్యం అంటే పెద్ద ఏం కాదు, మామూలు చిన్న సాక్ష్యమే. అంటే ప్రవీణ్ పాల్ మీకు తెలుసు, మా చిన్న అబ్బాయి. తన వాయిద్యములు వాయించడంలో మన బెన్నీ బాబు తనకి ఎంతగానో సపోర్ట్ చేశారు. నేర్చుకోవటానికి కూడా తను సహాయం చేసి నేర్పించారు. అది మన సంఘంలో వాడబడ్డానికి దేవుడు కృప చూపించాడు. అంతేకాకుండా మన సంఘంలో కూడా కాకుండా బయటకు కూడా వెళ్ళి వాయించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ నెలలో 2 ఈవెంట్లు వాయించడానికి వెళ్ళాడు. మ్యారేజ్ కార్యక్రమంకి, ఇంకా మెచ్యూర్ కార్యక్రమంకి గట్టా వాయించడానికి వెళ్ళాడు. చిలకపాలెం కార్యక్రమంకి వెళ్ళేటప్పుడు వాడికి కొంత అమౌంట్ ఇచ్చారు. అది దేవునికి వందనాలండి. అది దేవుడికి మొదటగా కానుక చెల్లించుకోవాలనేసి తను ఆశపడ్డాడు. సరేనా, నువ్వు సాక్ష్యం చెప్పి అది దేవుడికి ఇవ్వు అనేసి నేను అన్నాను. అంటే నాకు తెలుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి నా కుటుంబాన్ని దేవుడు ఎంతగానో మంచి కాపరి ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. ముఖ్యంగా మేము హైదరాబాద్ వెళ్ళి రావడానికి నిజంగా ఎంత భయంకరమైన ఎండల్లో కూడా మా మనవన్ని తీసుకొని మా ఫ్యామిలీ అంటే పాప ఫ్యామిలీ మేము వెళ్ళి రావడానికి దేవుడు ఎంతగానో నిజంగా మంచి కాపరిగా ఉండి దేవుడు మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు వందనాలు. ప్రార్థించిన మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అమ్మగారికి అయ్యగారు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మా కుటుంబం కోసం ప్రార్థన చేయవలసింది చిన్న సాక్ష్యం దేవుని. ఆమె ఇంకెవరైనా ఉన్నారండి సాక్ష్యం? ఓకే, ఈ సాక్ష్యం నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మా జీవితంలో చేసిన కార్యము, గత సంవత్సరము మే 1వ తారీఖున మాకు వివాహం జరగడానికి, అదేవిధంగా విశాఖపట్నంలో, అదేవిధంగా మే 21వ తారీఖున శ్రీకాకుళంలో రిసెప్షన్ జరగడానికి దేవుడు కృప చూపించాడు. కొద్ది నెలలు, ఒక 3 నెలలు మేము విజయనగర ప్రాంతంలో ఉద్యోగ నిమిత్తము అక్కడ ఉండడం జరిగింది. దేవుడు మాకు ప్రేమకు ప్రతిరూపంగా గర్భఫలము దయచేసి ఉన్నాడు. ఆ ప్రేమకు ప్రతిరూపమైన గర్భఫలము వచ్చినప్పుడు దేవుడిని ఎంతో సంతోషించి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఈ యొక్క శ్రీకాకుళం మళ్ళీ రావడానికి తగిన అవకాశమును, తగిన సమస్తమును దయచేశాడు. తిరిగి ఇక్కడే శ్రీకాకుళంలో ఉద్యోగం చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. కుటుంబముగా మేము రావడానికి కృప చూపించాడు. అటు తర్వాత దేవుడు ప్రతి నెల ఆయన యొక్క రెక్కల చాటున భద్రపరిచి 9 నెలలు 9 మాసాలు మధ్యలో ఒకసారి మా యొక్క భార్య కిందన వాష్రూమ్ దగ్గర పడిపోయినప్పటికీ ఏ కీడు వాటిల్లకుండా దేవుడు కృప చూపించాడు. అదేవిధంగా తను అనేకమైన వామిటింగ్స్తో బాధపడేది. ఒక 5 నెలల వరకు మొదట 5 నెలలు వామిటింగ్స్తో బాధపడేది. అయినప్పటికీ ఆరోగ్యవంతమైన బిడ్డ 3.5 కేజీలు బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. ఆ బిడ్డ దేవుడు ముందుగా నేను నార్మల్గా చెప్పాను, మొట్టమొదటిగా మన సంఘానికి అనౌన్స్ చేసినప్పుడు దైవ సేవకులకి ప్రమోషన్ వచ్చింది, ఆయన అయ్యగారి నుంచి పెద్ద అయ్యగారు అవ్వబోతున్నారు, నేను చిన్న అయ్యగారి నుంచి అయ్యగారు అవ్వబోతున్నాను, ఎందుకంటే ఇంకొక చిన్న అయ్యగారు రాబోతున్నారని నార్మల్గా అప్పుడు చెప్పడం జరిగింది. సో దేవుడు సేవకుని మాట రూఢిపరిచి దేవుడు అదేవిధంగా కన్ఫర్మ్ చేసుకున్నటకు ప్రార్థనాపూర్వకంగా 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు 10వ దినంనే కుమారుని దయచేస్తానని తెలియజేస్తున్నాడు. అదేవిధంగా 40 దినాలు ఉపవాసం ఇంకా కంటిన్యూ చేయడం జరిగింది. కుమారుడు అంటే అదేవిధంగా నార్మల్ డెలివరీ కావాలని, ఎందుకంటే తన కుటుంబ జీవితము అదేవిధంగా తన వర్క్స్ అన్ని తను చేసుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది అని ప్రార్థనాపూర్వకంగా 40 దినాలు ఉపవాసం ఇంకా కంప్లీట్ చేసినప్పటికీ దేవుడు నార్మల్ డెలివరీ కోసం మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిలో, అది కూడా కిమ్స్ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ అవ్వడం అంటే అదొక ప్రత్యేకమైన విషయం. ఎందుకంటే అటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో సి సెక్షన్కి చూస్తారు, కానీ కిమ్స్ షీలానగర్ విశాఖపట్నంలో చాలా అద్భుతకరంగా ప్రొసీజర్ ప్రకారం వారు చాలా చక్కగా నార్మల్ డెలివరీ చేశారు. సో వారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదేవిధంగా తల్లికి బిడ్డకి క్షేమకరముగా ఇరువురు బయటకు వచ్చిన తర్వాత ఒక 3 దినాల తర్వాత బిడ్డకి టెస్ట్ చేస్తామని చెప్పి ఉన్నారు. టెస్ట్ చేసిన తర్వాత
జాండీస్ వచ్చింది. ఒక ఆదివారం అక్కడ మేము విశాఖపట్నం నుంచి నర్సీపట్నం ప్రాంతంలో వారి యొక్క స్వగృహంకు వారు షిఫ్ట్ అయినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి. అక్కడ చక్కని హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ పొందుకోవడానికి కుమారుడు ఆ జాండీస్ నుంచి 36 గంటలు ఆ యొక్క యూవీ రేస్ బాక్స్లో ఉండి మళ్ళీ నార్మల్గా బయటికి రావడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. అదేవిధంగా మరియు కుమారుడికి మళ్ళీ అల్ట్రాసౌండ్ చేయించమని, ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడే టిఫా స్కాన్ చేసినప్పుడు డాక్టర్స్ చెప్పారు ఏంటంటే ఒక ఎడమ కిడ్నీ వాపు ఉంది అని చెప్పడం జరిగింది. సో అది మరి డేంజర్ అంటే డేంజర్ ఏమి కాదు, అది పుట్టిన తర్వాత ఒక వారం నెల రోజులకి దానికదే బిడ్డ పెరుగుతుంటే తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మేము తనకి యూరిన్ అవి ఫస్ట్ టైం అయినప్పటి నుంచి అది చక్కగా అయితే చాలు అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే దేవుడు కుమారుడు అనుగ్రహించిన తర్వాత మొట్టమొదటిగా వాడికి యూరిన్ మోషన్ అవ్వలేనప్పుడు దైవ సేవకుల ద్వారా ప్రార్థన చేయించడం జరిగింది. దేవుడు వెంటనే తనకి యూరిన్ చక్కగా అవ్వడానికి మోషన్ చక్కగా అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. అటు తర్వాత మేము కరెక్ట్గా పుట్టిన వారానికి మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు ఆ యొక్క వాపు అలాగే ఉందని చెప్పి ఉన్నారు. ఆ స్కాన్స్లో వారు ఏమన్నారంటే అర్జెంటుగా వెళ్ళి మళ్ళీ కిమ్స్కి వెళ్ళి విశాఖపట్నం వెళ్ళి అక్కడే ఉన్నారు. ఈ యొక్క గైనక్ యూరాలజిస్ట్ అక్కడే ఉన్నారు. ఒక ఆవిడ ఉన్నారు విశాఖపట్నం మొత్తానికి, ఆవిడ దగ్గర మీరు చేయించాలి, వెంటనే వెళ్ళి ఆ యొక్క కిడ్నీ దగ్గర స్టంట్ అనేది వేయించండి అని చెప్పారు ఇక్కడ డాక్టర్. మళ్ళీ అక్కడ వైజాగ్ కిమ్స్ డాక్టర్కి ఫోన్ చేసి అడిగినప్పుడు అంత గాబరాయం లేదు, ఇదేం డేంజర్ కాదు, ఒక నెల రోజులు చూద్దాము, అప్పటికి తగ్గకపోతే అప్పుడు మనం ప్రొసీజర్ చేద్దామని చెప్పడం జరిగింది. నాకు విశ్వాసం ఏంటంటే ఇన్ని కార్యాలు జరిగించిన దేవుడు. ఈ కాలంలో నార్మల్ డెలివరీ అంటే కష్టం. మేము కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంకి మేము గివప్ అయిపోయాం. మా వైఫ్ నాకు నార్మల్ డెలివరీ వద్దు, నాకు సి సెక్షన్ అంటే ఆపరేషన్ చేసేయండి, ఆ పెయిన్స్ తట్టుకోలేక అని చెప్పినప్పుడు నేను కూడా ఆపరేషన్ చేసేయండి అని చెప్పాము. కానీ బ్యాక్గ్రౌండ్లో దేవుని కృపను బట్టి శ్రీకాకుళం మన ఎంఆర్ఓ గారు ఇంటి పక్కనే ఉంటున్న డాక్టర్ గారు రజనీ గారు, ఆమెతో ముందు నుంచి మేము కాంటాక్ట్లో ఉండడం, ఆవిడ మెడికవర్లో శ్రీకాకుళంలో వర్క్ చేస్తున్నారు. ఆవిడ ఫ్రెండే కిమ్స్లో జ్యోత్స్న మేడం విశాఖపట్నంలో ఉంటుండగా ఆవిడకి ఫోన్ చేయడం జరిగింది. ఆమె ద్వారా ఆమెకు ఫోన్ చేయించడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో నార్మల్ డెలివరీ చేయించమని చెప్పడం జరిగింది. నేను మా వైఫ్ దగ్గర మాత్రం ఆపరేషన్ చేసానని సరదాగా ఏదో నేను నిజంగా చెప్పినట్టు చెప్పడం జరిగింది. ఆవిడ మాత్రం ఆపరేషన్ చేయకుండానే నార్మల్ డెలివరీ ఉదయం ఇంకొక 6 గంటలు ఈ నొప్పిని భరించాలని చెప్పినప్పుడు భయపడిపోయాం. కానీ దేవుని కృపను బట్టి ఉదయకాలం 6 గంటలకి అని చెప్పారు. కానీ దేవుని కృపను బట్టి 1:53కి మే 11వ తేదీ అంటే 10వ తేదీ తర్వాత 11వ తేదీ వచ్చేసింది. దేవుడు అద్భుతంగా చక్కని తలతో, ఎక్కువ తల, మళ్ళీ మా ఇద్దరము కలగలిపిన రూపము, బిడ్డ కూడా కొంచెం చక్కని ఎత్తు కూడా పుట్టినప్పుడు కనబడి ఉన్నాడు. సో దేవుడు చక్కని బిడ్డను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. వాగ్దానము నెరవేర్చిన దేవుడు. ఆమేన్. సో ఆయన సేవకుని మాటను రూరిపరిచి కుమారుని దయచేసి మళ్ళీ చెప్పాలంటే జయరాజ్ పాస్టర్ గారు మళ్ళీ పుట్టారనే చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ బిడ్డని మన ఆత్మీయ తండ్రిలాగా పెంచాలని ఇష్టపడుతున్నాం. దేవునికి మహిమకరముగా, సంఘానికి సమాజానికి ఉపయోగకరమైన బిడ్డగా తను ఉంచడానికి ఈ రోజుకి తనకి 21 దినాలు పూర్తి అయ్యాయి. ఈరోజే యాక్చువల్గా వారసాల జరిగించాలి, కానీ అక్కడ వారు నర్సీపట్నంలో జరిగించడానికి ఇష్టపడుతున్నారు కనుక సో మనము ఫస్ట్ బర్త్డే కానీ ఏమైనా జరిగించవచ్చు కనుక సో ఇది మనము వాటిని ఆ యొక్క బారసాల నిమిత్తం మీ అందరూ ప్రార్థన చేయండి. అది నెల కంప్లీట్ అవ్వక ముందు రోజు 2 రోజులు ముందుగానే, 1 రోజు ముందుగానే చేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఆ యొక్క కూడికి నిమిత్తం ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు అంత దూరం రాలేరు కనుక మనం ఫస్ట్ బర్త్డే అప్పుడు మనందరం ఇక్కడ జరిగించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక గమనించండి. దేవుడు ఎంత గొప్ప కార్యములు జరిగించిన దేవుణ్ణి ఏమిచ్చి ఆయన స్తుతించగలం? అందరూ లేచి నిలబడినట్లయితే రక్షణ పాత్రను చేతుబోని ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనల్ని ఆవరించిందని వాక్య ప్రకారముగా
ఆయనకు వందనాలు చెప్తూ 7 సంవత్సరాలు సంపూర్ణ సంఖ్యలో మనల్ని దేవుడు నడిపించిన దేవుడు. అటువంటి దేవుని నిండి హృదయాలతో ఏక మనసుతో 2 చేతులు ఆకాశం వైపెత్తి ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. ఆయన కృప చేత మనం రక్షించిన దేవుడు. స్తుతులు నైవేద్యము ఆయనకు అర్పిస్తూ ఆయన జాలి మన పైన కురిపించిన దేవుడు. జీవ గ్రంథంలో మన పేర్లు ఉంచిన దేవుడు. పరలోక రాజ్యంలో మనకు చోటిచ్చిన దేవుడు. మన నరకం నుండి తప్పించిన దేవుడు. 100,000,000 స్తోత్రాలు తెలియజేస్తూ మనం రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా అని దేవుని స్తుతిద్దాం. 2 చేతులు ఆకాశం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. మహిమ 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 ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నామయ్యా. ఇన్ని హృదయాలతో స్తుతిద్దాం. నన్ను రక్షించిన దేవానికి స్తోత్రములు, పోషించిన దేవానికి స్తోత్రములు, కాపాడిన తండ్రి నీకు స్తోత్రములు. 2 చేతుల ఆకాశం వైపు స్తుతిద్దాం. వందనాలు వందనాలయ్యా, 100,000,000 స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, 100,000,000 స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, 100,000,000 స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, 100,000,000 స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనుపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనుపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, 100,000,000 స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, 100,000,000 స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. జీవ గ్రంథంలో నా పేరు ఇచ్చినందుకు వేలాది వందనాలయ్యా. జీవ గ్రంథములో నా పేరు ఇచ్చినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నా పేరు ఇచ్చినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా.
కోట్లాది వందనాలయ్యా నీ రాజ్యములో చోటించిన కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు నన్ను కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా 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 శబ్దం రెండు చేతులు ఆకాశం యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు నన్ను పోషించినందుకు కాపాడినందుకు నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు అవునయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా గత కాలం అంతా నీ నీడలో దాచిన దేవా స్తోత్రములు కృప చూపిన దేవానికి స్తోత్రం కాపాడిన తండ్రి నీకు స్తోత్రం నీ రుణముని ఎలా తీర్చగలమయ్యా కీర్తన పాడుతూ వేణోళ్ళ పొగుడుతూ నేను స్తుతిస్తామంటూ దేవుని స్తుతిద్దాం వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా విభుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా వందనం యేసయ్యా
నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము, నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, వందనము నీవయ్యా. వందనం యేసయ్యా, వందనము నీవయ్యా. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా.